ఇలా ఉండాలన్నమాట రసం పౌడర్. ఈ చెన్నై స్టైల్ రసం పౌడర్ ఇలాగే చేయాలి. మనం రసం చేసుకొని తిన్నామనుకోండి, మళ్ళీ చేయి కడుక్కున్నా కూడా అంటే రసం వాసన ఉంటుంది మన చేతిలో. లాస్ట్లో రసం ఉండాల్సిందే. హలో అండి, నమస్తే, వనక్కం, అస్సలాములైకుం. వెల్కమ్ బ్యాక్ టు విజయ్ చేతి రుచులు. ఎలా ఉన్నారు మీరు? నేనైతే సూపర్గా ఉన్నానండి. ఈరోజు మీ విజయ్ చేతి రుచుల్లో సబ్స్క్రైబర్ చాయిసే. మన హేమంత్ గారు సాంబార్ పొడి అడిగేసి సాంబార్ పౌడర్, రసం పౌడర్ కూడా చేయాలి అన్నారు. సో తన కోసము, అలాగే హైదరాబాద్ నుంచి రజనీ మామ అడిగారు రసం పౌడర్ కోసం వెయిటింగ్ అనేసి. సో మీ అందరి కోసము ఈరోజు రసం పౌడర్ చేయబోతున్నాను. చాలా సింపుల్గా ఉంటుంది. ఈ రసం పౌడర్ ఎలా చేయాలనేది ఈ వీడియోలో ఫుల్గా చూసి నేర్చుకుని మీరు చేసేయండి. ఎందుకు ఆలస్యం, రండి రంగంలో దిగేస్తాం. ఇదిగో చూడండి, మన ఈరోజు రసం పౌడర్కి చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్ కానీ గుమగుమలాడిపోతుందండి. ఈరోజు రసం పౌడర్కి నేను కందిపప్పు మెయిన్ కొలతకి మెయిన్ బేస్ తీసుకుంటాను. దాన్ని అనుసరించి మిగతా ఇంగ్రీడియంట్స్ కూడా నేను చెప్పబోతున్నాను. కందిపప్పు నేను 50 గ్రామ్స్ తీసుకున్నాను, మిరియాలు 30 గ్రామ్స్, జీలకర్ర 30 గ్రామ్స్, ధనియాలు ఒక 15 గ్రామ్స్, ఎండుమిరపకాయలు నేను కాశ్మీరీ ఎండుమిరపకాయలు తీసుకున్నాను. బ్యాడిగే ఎండుమిరపకాయలు అంటారు కదా, అదొక 10 నంబర్స్, కరివేపాకు 3 రెమ్మలు, ఇంగవ కొంచెము, పసుపు కొంచెము. ఇదిగో చూడండి, ఇప్పుడు మనం స్టవ్ ఆన్ చేసుకుంటాము. స్టవ్ మీద కడాయి పెట్టుకున్నాను. మనం సాంబార్ పౌడర్ చేసిన ప్రాసెసే, కానీ ఇంగ్రీడియంట్స్ కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. సో అది గమనించాలి మీరు. స్టవ్ మీడియంలో పెట్టుకుంటాము. ఇప్పుడు నేను ఈ కందిపప్పు 50 గ్రామ్స్ చెప్పినాను. కొందరు గ్రామ్ లెక్కలో చెప్తే మాకు కొంచెం ఇబ్బంది అవుతుందన్నారు. సో టేబుల్ స్పూన్ లెక్కలో చెప్పాలంటే ఇది 3 టేబుల్ స్పూన్ తీసుకోవచ్చండి. 3 టేబుల్ స్పూన్ కందిపప్పు నేను ఈ కొలతలో చేస్తున్నాను. మనం యూజువల్గా సాంబార్ పౌడర్ ఎక్కువ చేసుకోవచ్చు, ఒక 2 మంత్స్కి అయ్యేదాకా, 1 మంత్ 2 మంత్స్ అయ్యేదాకా చేసుకోవచ్చు. కానీ రసం పౌడర్ మాత్రం మనము తక్కువ చేసుకోవాలి. ఎందుకంటే రసం పౌడర్ మనం డైలీ యూస్ చేస్తాము, మళ్ళీ మంచిగా వాసన ఉండాలి కాబట్టి ఆ పౌడర్ తక్కువ చేసుకోవాలి. ఒక 15 డేస్కి మనం చేసుకుంటా అంటే బాగుంటుంది రసం పౌడర్. 1 మంత్ 2 మంత్కి రసం పౌడర్ చేసుకుంటే అంత రుచి ఉండదు, ఆ సువాసన ఉండదన్నమాట. ఇదిగో చూడండి, కందిపప్పు రోస్ట్ అవుతుంది. అన్ని ఇంగ్రీడియంట్స్ మనం డ్రై రోస్ట్ చేయాలి. సాంబార్ పౌడర్ ఎలా చేసామో అలాగే, కానీ టైమింగు, ఆ ఇంగ్రీడియంట్స్ కొలత ఇవన్నీ మారుతుంది. మనం ఎందుకు అన్ని ఇంగ్రీడియంట్స్ సెపరేట్గా డ్రై రోస్ట్ చేయాలంటే, చూడండి కందిపప్పు 50 గ్రామ్ ఉంది, మిరియాలు 30 గ్రాము, ఇలా జీలకర్ర 30 గ్రామ్ ఉంది. సో డిఫరెంట్ సైజెస్లో ఉంది కాబట్టి మనం ఒకేసారి వేసి ఫ్రై చేస్తే అది సరిగా ఫ్రై అవ్వదు. అది కాకుండా ఒక్కొక్క ఇంగ్రీడియంట్ ఫ్రైయింగ్ టైం డిఫరెంట్ ఉంటుంది అనమాట. అది మస్తుగా వేసుకున్నాం అనుకోండి, మనం అన్నీ వేసి ఫ్రై చేయనవదు. సో ఇలా ఇండివిజువల్గా ఫ్రై చేసుకోవాలి. అది మాత్రం చాలా మ్యాండటరీ. అప్పుడే మన రసం పౌడర్ బాగా వస్తుంది, గుమగుమలాడుతుంది అనమాట. గుమగుమలాడిపోతుందండి. చూడండి, కలర్ కూడా మారింది. ఇలా మనం కలుపుతూ ఫ్రై చేయాలి. అప్పుడే అన్ని పప్పులు కరెక్ట్గా ఫ్రై అవుతుంది అనమాట. అలా ఉంచేసామంటే కొంచెం నలగైపోతుంది, కొంచెము ఫ్రై అయ్యిండదు, అలా అంతా ఉంటుంది. సో స్టవ్ లో ఫ్లేమ్ పెట్టుకున్నాను. ఇప్పుడు మనం దీన్ని తీసేస్తాము. తీసి పక్కన బౌల్ ఉంది, అందులో యాడ్ చేసుకుంటాం. ఇది నెక్స్ట్ మనము మిరియాలు వేసుకుంటాము. లో ఫ్లేమ్ పెట్టుకోండి. మిరియాలు కూడా బాగా ఫ్రై అవ్వాలి. మిరియాలు ఫ్రై అయ్యేటప్పుడు మంచి వాసన వస్తుందండి. మన చారులో అంటే రసం, పప్పు రసం, టమోటా రసం చేసుకుంటాం కదా, అందులో హైలైట్ జీలకర్ర, మిరియాలే. గుమగుమలాడిపోతుందండి. మనం రసం చేసుకొని తిన్నామనుకోండి, మళ్ళీ చేయి కడుక్కున్నా కూడా అంటే రసం వాసన ఉంటుంది మన చేతిలో. ఈ పౌడర్ వేస్తే అంత బాగుంటుంది. మీరు కావాలంటే ట్రై చేయండి. ఓకే, చూడండి మిరియాలు కూడా బాగా ఫ్రై అయింది. అంతా ఒక 3 మినిట్స్ 5 మినిట్స్ టైమింగ్స్లోనే ఫ్రై అయిపోతుంది. కలుపుతూ మాత్రం ఉండాలండి, కొంచెం కూడా నిలపకండి. రసం పౌడర్ చేయాలంటే ఊరికేనా, మనం కొంచెము మనసు పెట్టి చేయాలండి, అంతేనండి. ఇది కూడా తీసేస్తాము. బాగా వాసన వచ్చేసింది, గుమ్మలాడిపోతుంది. నెక్స్ట్ మనము ఇందులో జీలకర్ర వేసుకుంటాము. జీలకర్ర కూడా 30 గ్రామ్ ఉంది. మన ఇంట్లో ఎన్ని కర్రీస్ చేసినా కూడా, నాన్ వెజ్ వెజ్ ఏం చేసినా కూడా లాస్ట్లో రసం ఉండాల్సిందే.
మన సౌత్ ఇండియన్ వంటల్లో ఫుడ్లో. ఎందుకంటే ఆ రసం మనకు జీర్ణం చేస్తుంది అనమాట. సో ఇన్ కేస్ మనము ఫుడ్ ఎక్కువ తినేస్తే కూడా రసం ఒక గ్లాస్ తాగినామనుకోండి, ఈ పౌడర్ వేసుకొని చేసిన రసము మంచిగా డైజెషన్ అయిపోతుంది. నేను చెప్తాను, మీరు కానీ ట్రై చేయండి. ఓకే, చూడండి జీలకర్ర కూడా బాగా రోస్ట్ అయింది, గుమ్మని వాసన వస్తుందండి, అదిరిపోతుంది. ఇప్పుడు మనము దీన్ని కూడా తీసి బౌల్లో వేసుకునేస్తాము. వా, సూపర్గా ఉందండి. నెక్స్ట్ మనము ధనియాలు వేసుకుంటాము. ఇది కూడా ఒక 10 to 15 గ్రామ్సే ఉంది, ఎక్కువ లేదు. సాంబార్ పొడిలో ధనియాలు ఎక్కువ ఉంటుంది, గమనించారేమో మీరు. చూడండి, ధనియాలు వేస్తేనే మన రసం పౌడర్కి ఒక సెపరేట్ అరోమా వచ్చేస్తుంది. ధనియాలు వేయించేటప్పుడే మనము కరివేపాకు కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడే కాదు, కొద్దిగా ధనియాలు ఫ్రై అవని దాని తర్వాత కరివేపాకు యాడ్ చేసుకుంటాము. కరివేపాకు ఒక 2-3 రెమ్మలు వేసుకుంటాము ఈ క్వాంటిటీకి. మళ్ళీ రసం చేసేటప్పుడు మనం కరివేపాకు వేసుకోవాలి, ఇంగువ, పసుపు ఇవన్నీ యాడ్ చేసుకోవాలి. కానీ రసం పౌడర్లో ఉన్నిందనుకోండి, అది గుమ్మని ఉంటుంది. మళ్ళీ రసం తాగేటప్పుడు కరివేపాకు పక్కకు తీయకుండా మనకు తెలియకుండా మనం కరివేపాకు కూడా తినేసి ఉంటాము. అందుకని ఇందులో వేసుకోవాలి. సో ధనియాలు ఫ్రై అయింది, ఇప్పుడు కరివేపాకు యాడ్ చేసుకుంటాను. కరివేపాకు ఫ్రెష్గా ఉండాలండి. చూడండి, ఇలా పొగలు వచ్చేస్తుంది, వాసన కూడా గుమ్మగుమ్మలు వచ్చేస్తుంది. ఇలా తిన్నగా కలుపుతూ మనము ఫ్రై చేయాలి. ధనియాలకి ఒక సెపరేట్ స్మెల్ ఉంటుంది కదా, ఫ్రై చేసేప్పుడు ఇంకా. సరే అండి, మనం ఇప్పుడు దీన్ని యాడ్ చేసుకుంటాం అందులో. లాస్ట్ ఇంగ్రీడియంట్స్ అండి ఈ రసం పౌడర్కి, కాశ్మీరీ చిల్లీస్, రెడ్ చిల్లీస్. ఇది గుంటూరు చిల్లీస్ కానీ చెన్నై చిల్లీస్ కానీ కాదు. ఇది చిల్లీస్ యాక్చువల్గా మిరియాలు ఉంది కాబట్టి ఘాటు ఉంటుంది. మళ్ళీ రసం చేసేప్పుడు పచ్చిమిరకాయలు అవి వేసుకుంటాము. ఇది జనరల్గా ఎందుకు వేసుకుంటామంటే అరోమా రావడానికి, మళ్ళీ కలర్ రావడానికి, ఆ రసం థిక్నెస్ రావడానికి మనము ఈ కాశ్మీరీ చిల్లీ బ్యాడిగే మెంషన్కాయ అంటారు కన్నడంలో, దాన్ని మనం ఇప్పుడు రోస్ట్ చేసుకుంటాము. ఒక 10 నంబర్స్ ఉంది అంతే. కారం కూడా తక్కువ ఉంటుంది. సో ఇది మనము బాగా డ్రై రోస్ట్ చేసుకుంటాము. ఆల్రెడీ ఎండలో పెట్టుకోను కాబట్టి కొంచెము బాగా క్రిస్పీగా ఉంది. కాకపోతే ఒకసారి మనము రోస్ట్ చేసుకుంటాం, అప్పుడే బాగా పౌడర్ అవుతుంది. ఇంకొకటి మీరు గమనించాలి, మనం సాంబార్ పౌడరు ఫైన్ పౌడర్గా చేయాలి. రసం పౌడర్ మనము కొంచెము బరకగా ఉండాలి, అదొక డిఫరెన్స్ అనమాట. సో మన మిరపకాయలు కూడా రోస్ట్ అయిపోయిందండి, మంచి వాసన అండి. ఈ సాంబార్ పౌడర్ రసం పౌడర్ చేసేటప్పుడే మనకు ఆ అరోమా వచ్చేస్తుంది. స్టవ్ ఆఫ్ చేసుకున్నాను. ఇంకేంటి, దీన్ని కూడా మనం ఆ బౌల్ యాడ్ చేసుకుంటాము. ఇప్పుడు అన్ని ఇంగ్రీడియంట్స్ బాగా కూల్ డౌన్ అవ్వాలి, అదనమాట. ఇప్పుడు ఇంకొక 2 ఇంగ్రీడియంట్స్ యాడ్ చేయాలి మర్చిపోకుండా. ఇంగువ 5 to 10 గ్రామ్స్ ఈ వేడి దనంలోనే వేసుకుంటాము. ఇక్కడ వేడిగా ఉంది కదా, చల్లుకొనేస్తాము. గుమ్మగుమ్మలు ఆడిపోతుందండి. ఇప్పుడు మనము పసుపు ఒక 5 గ్రామ్, అంటే ఒక 1/4 స్పూన్ అనమాట. ఇవన్నీ యాడ్ చేసుకొని మనము బాగా కలిపేస్తాము. బాగా కూల్ డౌన్ అవ్వాలి, ఒక 10 minutes కూల్ డౌన్ అవ్వాలండి. బాగా కూల్ డౌన్ అయినాక మనం దీన్ని పౌడర్ చేసుకోవాలి. ఎంత ఈజీ కదా. ఇలాంటి రసం పౌడర్ చేసుకున్నాం అనుకోండి, మనం పప్పు రసము, టమోటా రసము, లెమన్ రసము, పైనాపిల్ రసము, మిరియాల రసము, ఏ రసంకైనా కూడా ఈ పౌడర్ వేసుకుంటే క్షణంలో అయిపోతుంది అనమాట. గుమ్మగుమ్మలు ఆడిపోతుందండి, బాగా చల్లగా కూల్ డౌన్ అయింది. ఇంకా మనము పౌడర్ చేసుకుంటాము, మిక్సీ జార్లో వేసుకుంటాము. నేను తక్కువే తీసుకున్నాను కాబట్టి ఈజీగా వేసుకోవచ్చు. నేను అప్పుడే మీకు గ్రామ్ లెక్కలో చెప్పాను కదండి. టేబుల్ స్పూన్ లెక్కలో చెప్పాలంటే కందిపప్పు 3 టేబుల్ స్పూను, మిరియాలు 1 టేబుల్ స్పూను, జీలకర్ర 1 టేబుల్ స్పూను, ధనియాలు 1/2 టేబుల్ స్పూను, ఎండుమిరపకాయలు ఒక 10, కరివేపాకు 3 రెమ్మలు, పసుపు ఒక 1/2 స్పూను, ఇంగువ ఒక 1/2 స్పూను. అర్థమైందా? సో ఇవన్నీ వేసుకొని మనం ఇప్పుడు బాగా పౌడర్ చేసుకుంటాం. నైస్గా కాదండో, బరకగా. ఎలా చేయాలో చూస్తారండి. మిక్సీ వేసుకొని చూసుకుంటాము, పౌడర్ ఎక్కువ అవ్వకూడదు, ఇంకా కొంచెము మనం గ్రైండ్ చేయాలి.
గుమ్మగుమ్మలాడిపోతుంది, వాసన వస్తుందండి మీకు. సూపర్గా అయిందండి. చూడండి, ఇలా ఉండాలన్నమాట రసం పౌడరు. చాలా నైస్ పౌడర్ కాదు, ఇలా చేసుకోవాలి. ఇప్పుడు మనం దీన్ని కూల్ డౌన్ చేసుకుంటాము. బౌల్లో తీసుకొని కూల్ డౌన్ అయిన తర్వాత ఎయిర్ టైట్ బాటిల్లో కానీ స్టీల్ బాక్సెస్లో కానీ మీరు పెట్టుకోవచ్చు. సో ఎంతో గుమగుమలాడే రసం పౌడర్ కూడా మీ విజయ్ చేతి రుచుల్లో మీకోసమే రెడీ అయిందండి. చూసారు కదండి, ఇప్పుడే చేసేయండి. చేసి ఎలా వచ్చిందో మీరు నాకు వ్యూస్ చెప్పండి. కాకపోతే రసంలో ఎప్పుడు వేయాలి, ఎలా చేయాలి అనేది కూడా మీకు చెప్పేస్తాను. ఇంకొక రోజు రసం కూడా చేసి చూపెడతాను. మనం రసం చేస్తాం కదా, టొమాటో రసం ఫర్ ఎగ్జాంపుల్, టొమాటోసు, పచ్చిమిరపకాయలు, కరివేపాకు, చింతగొజ్జు అన్నీ వేసి మనం కలుపుకుంటాం కదా, అప్పుడు ఇది 1 టేబుల్ స్పూన్ కానీ 1 స్పూన్ కానీ 2 స్పూన్స్ కానీ వేసుకోవాలి. మనకి ఎంత క్వాంటిటీ కావాలో దాన్ని బట్టి వేసుకోవచ్చు. రసం పౌడర్ మనము ఒక 15 డేస్ మ్యాక్సిమం 1 మంత్ అంతే పెట్టుకోవాలండి. మళ్ళీ ఫ్రెష్గా చేసుకోవాలి. మంత్స్ టుగెదర్ పెట్టుకున్నామంటే అరోమా వెళ్ళిపోతుంది, రసం టేస్ట్గా ఉండదు. ఈ చెన్నై స్టైల్ రసం పౌడర్ ఇలాగే చేయాలి. ఇదే రేషియోలో మీరు కూడా చేయండి, గుమ్మగుమ్మలాడిపోతుంది. ఇంకా మనం దీన్ని ఎయిర్ టైట్ బాటిల్స్లో కానీ స్టీల్ బాక్సెస్లో కానీ మనం స్టోర్ చేసుకోవచ్చు. ఎంతో గుమగుమలాడే రసం పౌడర్ మీ విజయ్ చేతి రుచుల్లో మీకోసం రెడీ అయిందండి. ట్రస్ట్ మీ, అరోమా సూపర్గా ఉందండి. ఇలాంటి రసం పౌడర్ మీరు కూడా ట్రై చేయండి. మీ వ్యూస్ నాకు చెప్పండి. చూసారు కదండి రసం పౌడరు ఎలా ఉంది, గుమగుమలాడిపోతుంది. సో రసం ఎలా చేయాలనేది ఇంకొక వీడియోలో నేను చేసి చూపెడతాను. ఇంకేంటి, ఇంకొక వీడియోలో మీ ముందు వచ్చేదాకా ఎప్పుడులాగా ఈట్ హెల్దీ, బీ హెల్దీ, చిరునవ్వుతూ ఉండండి. దిస్ ఇస్ విజయ్ సైనింగ్ ఆఫ్.